సిద్ధేశ్వర శ్రీనివాస్, ప్రకృతి ప్రేమికుడు. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా చికెన్ షాప్ ఓపెన్ చేస్తున్నాడు మనకు తెలిసిన దగ్గర వ్యక్తి. మరి బాగా జరగాలని కోరుతున్నాను. మరి ఈ బిజినెస్ ఇంకా బాగా జరగాలని, తను ఎలా బిజినెస్ చేస్తాడు, ఎలా మొదలు పెడతాడు తను తెలుసుకుందాము. ఓపెనింగ్ అండి ఇది. పంతులు గారు వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ చూస్తే కోళ్ళు కూడా వచ్చాయి అప్పుడే. అంటే ఎట్ల కేజీ అమ్ముతాడు ఎలా అని తెలుసుకుందాం మనం. ముక్కలు కొట్టడానికి ముద్దు కూడా తెచ్చారు. చూడండి ఇక్కడ యజమాని రవి, ఇతని పేరే. చికెన్ ఇప్పుడు ఓపెన్ అవుతుందా? ఎన్నిటికి పూజ స్టార్ట్ అవుతుంది? మీరు ఇంత ముందుకు చేశారా చికెన్ షాప్? అంటే మాకు పెద్దగా అనుభవం లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం. ఎలా ఎట్ల కేజీ అమ్ముతున్నారు? మార్కెట్ రేట్, పేపర్ రేట్ ఎంత ఉంటే అంతే. అంటే ఓపెనింగ్ కదా, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఓపెనింగ్ అండి, ఇప్పుడు మేము కేజీ చికెన్ మీద ఒక కొత్తిమీర కట్ట, మసాలా ప్యాకెట్, అల్లం పేస్ట్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటారా? అంటే మీరు బిజినెస్ బాగా వచ్చే వరకా, లేకపోతే మీ అవసరం కోసమా? లేదండి, మొత్తం ఎప్పటికీ నాకు ఎప్పుడు ఇలానే జరిపిస్తారని కోరుతున్నాం మేము కూడా. కానీ మీ బిజినెస్ బాగా జరగాలి. మీరెవరమ్మా? మీరు మిసెసా? మీరు మీ పేరేంటమ్మా? పద్మ. మీరు ఏమనుకుంటున్నారు? ఈ చికెన్ షాప్ ఓపెనింగ్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఇంకా బాగా జరగాలనా? మీరు ప్రోత్సహిస్తున్నారా? ఓకే అండి. ఇంకేమేమి చేస్తారు ఇక్కడ? ఆర్డర్ చేసి పంపిస్తారా? ఓకే ఓకే. డోర్ డెలివరీ కూడా ఉంటదండి. డోర్ డెలివరీ ఉంటుందా? పాయా సూప్ ఉంటది, చికెన్ ఫ్రై, పకోడీ, బోటీ ఫ్రై, అన్ని రకాలుగా ఇక్కడ లభ్యమవుతాయి. ఓకే. కమలా సమస్తాం బాలాత్ సరితాం సర్వమన్నో విష్ణుం ప్రదస్తోరకాన్ సమస్తార్థో కరుణానిధిః కరుణయా ఏయాంశగో మీరు పట్టుకోకండి. ఓం యా పవనే జ్ఞా పరాయ పుత్రాజ్ఞాస్య పుత్రనే బృహస్పతి ప్రధా తారో కుంజంధగో అసాహ ఫలో మనోదత ఫలో సానో సమర్పయామి కదా. వాళ్ళు చెప్పిన మాటలు బాగా జరగాలని మేము కూడా కోరుతున్నాము. మరి వెల్మేడ్ గ్రామం, హైదరాబాద్ టు విజయవాడ హైవేలో వెల్మేడ్ ఉన్నది. ఇక్కడ చికెన్ షాపు చాలా కొత్తగా పెడుతుండు. చాలా అనుభవంగల వ్యక్తి, కొత్త వ్యక్తి అయినా కూడా చాలా బాగా జరుగుతుందని కోరుతున్నాను. ఇక్కడ వచ్చి మీకు ఏదైనా కావాలన్నా కూడా డెలివరీ చేస్తారు వీళ్ళు. మీకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ అందరూ రావాలని, ఇక్కడ గిరాకీ కూడా బాగుండాలని నేను కోరుతున్నాను. సిద్ధేశ్వర శ్రీనివాస్, ప్రకృతి ప్రేమికుడు. మళ్ళీ కలుస్తా మీకోసం.